మెరుపు కలలు మెరుపు కలలు. నిజంగానే వెళ్ళమంటావా? నిజంగానే వెళ్ళు, కానీ నాదో షరతు. ఏంటది? ఇప్పుడు నాకు మంచి ముద్దు పెట్టి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురా. ముద్దు సరే, కానీ ఐస్ క్రీమ్ ఏం చేసుకుంటావు? నెత్తిన కట్టుకుంటాను, చల్లగా ఉంటుంది. అదంతా నీకెందుకు? అడిగింది తీసుకురా. సరేలే. మేడం తొందరగా రండి, వెళ్దాం. వస్తున్నాను శ్రీను. శ్రీను ఒక్క నిమిషం, ఇప్పుడే అమ్మకి చెప్పొస్తాను. సరే మేడం. అమ్మో సీనా రారా. అక్క, నిన్న రాత్రే కదక్క ఆడుకున్నావు, మళ్ళీ పొద్దున్నే అంటే బాడీ తట్టుకోదక్క. నువ్వు రాత్రి కొట్టిన కొట్టుడికి ఒళ్ళంతా పుండైపోయిందక్క. అక్క వద్దక్క, ప్లీజ్ అక్క, నీకు దండం పెడతానక్క, ప్లీజ్ నీకు దండం అక్క. ఏంటి శ్రీను అలా అరుస్తున్నావు? అమ్మయ్యా, కామ్గా అయిపోయింది. ఏంటి శ్రీను? వెళ్దాం పదండి మేడం, ఎండ పెరిగిపోతుంది. ఎండ కాదు, పిడుగులు పడినా ఈరోజు సంగీతాన్ని కలవకుండా ఇంటికి రాకూడదు. పద. పదండి మేడం. వాసు, ఇందాకేగా గదిలో ఉన్నాడు, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? బయట కూడా లేడు. కాఫీ అడిగాడు, తీసుకొచ్చేలోపు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రోజు రోజుకి వీడు మరీ పని రాక్షసుల్లా తయారవుతున్నాడు. ఏంటి విమలమ్మా, ఈ గ్లాస్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నావు? మీ మనవడు కాఫీ అడిగాడత్తయ్యా, తీసుకొచ్చేలోపు తుర్రుమన్నాడు. సంగీతని వెతుక్కుంటూ నీ కోడలు వెళ్ళింది. సీను ఫోన్ చేయగానే వీడు కూడా వాడి పెళ్ళానికి తోడుగా వెళ్ళుంటాడు. అది కూడా తప్పేనా? ఏంటి, సంగీతని వెతకటానికి వెళ్ళాడా? అవును విమల, ఆ బుడత కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో. పాపం, నా కోడలికి ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం వెతుక్కుంటూ వస్తూనే ఉంది. ముందు భాను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని బాధ, తర్వాత సంగీత పెళ్లి చేసుకొని ఎక్కడ ఉందో తెలియని బాధ. ఇప్పుడు భాను సంయుని అర్థం చేసుకుంది అనుకుంటే సౌందర్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, కనిపించిన సంగీత కనపడకుండా మాయం అవ్వడం, ఇదంతా చూస్తుంటే మనసులో ఏదో తెలియని భయంగా ఉందత్తయ్యా. ఆ దేవుడు దయ వల్ల త్వరలోనే అన్నీ చక్కపడతాయి. ఎవరూ భయపడకండే. ఎలాగైనా సంగీతను పట్టుకుని సౌందర్యని ఇంటికి తీసుకొస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ తర్వాత మిగిలింది సంయుక్తని కోడలుగా ఇంటికి తీసుకురావడమే. ఇక ఆ తర్వాత అంతా ఆనందమే కదా. మీ నోటి వాక్కు వల్ల ఇదంతా జరిగితే బావుండు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీను. ఏంటి పొద్దున్నే ఇలా వచ్చారు? ఆ మాట నేను అడగాలి, నువ్వెందుకు వచ్చావు? చూసావా సీను, నేను మీరేంటి ఇలా వచ్చారని అడిగితే మీ మేడం మాత్రం నువ్వెందుకు వచ్చావని అడుగుతుంది. ఎవ్వరెక్కడికైనా రావచ్చు, అది కూడా మీ మేడంకి తెలియకపోతే ఎలా చెప్పు? అయినా నేను మీ మేడం అడిగిందని చెప్పట్లేదు, నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఈ ఏరియాలో మా మామయ్య చిన్న కూతురు సంగీత ఉంటుంది, తనని కలుద్దామని వచ్చాను. మరి మీరెందుకు వచ్చారు? నేను నిన్ననే చెప్పాను నీ సాయం ఏమీ అక్కర్లేదు అని, కానీ ఎందుకొచ్చావు? హలో మేడం, నేనేమీ మీతో కలిసి సంగీతని వెతకడానికి రాలేదు. అబ్బా, నాకు కూడా సంగీతని చూడాలనిపించి వచ్చాను.
కావాలంటే మీరు 4 అడుగులు ముందు వెతుకుతూ వెళ్ళండి. నా పాటికి నేను 4 అడుగులు వెనకాల వెతుకుతూ వస్తాను. నీతో వాదిస్తూ కూర్చోడం కన్నా నేను వెళ్ళి సంగీతాన్ని వెతుక్కోవడం బెటర్. పద శ్రీను. పదండి మేడం. అవును, నేను సంగీతాన్ని వెతుకుతూ వచ్చాను. హ. జీవితం వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా ఏంటి? వెతుక్కొని నాకేంటి? అయినా ఇంత పెద్ద స్లంలో మనల్ని పట్టుకోవాలంటే వాళ్ళ వల్ల కాదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మేడం, ఇంత పెద్ద స్లమ్లో వాళ్ళని ఎలా ఎత్తుకుతాం మేడం? వెతకాలి సీను. మనం సంగీతాన్ని కలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుడిలో పాటలు పాడుతూ ఇలాంటి మురికి వాడలో ఉంటుంది అంటే తన పరిస్థితి ఏంటో మనకు అర్థం అవుతుంది. వాసు సార్కి మీరన్నా మీ కుటుంబం అన్నా చాలా ఇష్టం మేడం. పదండి, ముందుకు వెతుకుదాం. పదండి సార్. పద. సంగీత, ఆ బిందె లేవు. సంగీత, సంగీత, ఏంటి సంగీత ఇది? నువ్వేంటే ఇక్కడ ఉంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు. ఎలా ఉన్నావక్క? అమ్మ ఎలా ఉంది? అక్క బామ్మ అందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాం. నువ్వెలా ఉన్నావే? బావా ఎలా ఉన్నారు? బావా బాగున్నారా? నేను బానే ఉన్నాను. నువ్వు మీ అక్క అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. బావా అదే నువ్వెలా ఉన్నావు? ఆ చక్రి ఎలా ఉన్నాడు? ముందు అది చెప్పు. మాకేంటి బావా, మేము చాలా బాగున్నాం. నీ గురించి నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నాం. మీరుండేది ఎక్కడ? ఇక్కడే అక్క. ఇక్కడి నుంచి 4 ఇండ్ల అవతల ఉంటాం.
ఇంకేంటక్క విశేషాలు? నీ జాబ్ ఎలా ఉంది? అక్క మిస్ ఇండియాకి ప్రిపేర్ అవుతుందా? హలో ఫ్రెండ్, అన్ని విశేషాలు ఇక్కడే తెలుసుకుంటావా లేదా ఇంటికి తీసుకువెళ్ళి కాఫీ టీ ఇచ్చి మాట్లాడతావా? అయ్యో అలాంటిదేం లేదు బావా. ఈ టైంలో ఇంట్లో కరెంట్ ఉండదు, బాగా ఉక్కపోతగా ఉంటుంది. అందుకని ఏం పర్వాలేదు, నా కుక్కుపోత బాగానే అలవాటైంది. అలా ఇంటి వరకు వెళ్ళి చక్రిని కూడా పలకరిద్దాం పద. అది కాదక్క, ఈ టైంలో చక్రి కూడా ఉండడు. మీరు అనవసరంగా ఇబ్బంది పడతారని. మేం ఇబ్బంది పడతామనా లేక నీకున్న ఇబ్బందులు మాకు తెలుస్తాయనా? అంటే నిన్ను చూడాలనిపించినప్పుడల్లా ఇలా వెతుక్కుంటూ వస్తే అప్పుడు నువ్వు కనిపించవు కదా. ఒకసారి ఇల్లు చూస్తే కరెక్ట్గా అక్కడికే రావచ్చు కదా అని. నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు. సంగీత, అయ్యో మీరొస్తే నాకెందుకు ఇబ్బంది బావా. పదండి వెళ్దాం, పదండి. సీను ఆ బిందె తీసుకురా. నేను తెస్తాను, మీరు వెళ్ళండి సార్. పద రండి. పద సంగీత. రండక్క. ఇప్పుడు అక్క బావలు చక్రిని చూస్తే ఏం గొడవ చేస్తారో ఏంటో. రండి. అనుకోకుండా అక్క వాళ్ళొచ్చారు. ఇప్పుడు చక్రి తాగొచ్చి గొడవ చేస్తే అక్క బావలకు నా బ్రతుకు తెలిసిపోతుంది. రా అక్క, రా బావా. ఉమ్, రా అక్క, రా బావా, రా. ఉమ్. ఇక్కడ నువ్వుండేది? అవునక్క. అక్క బావా రండి లోపలికి రండి. ఏంటి సంగీత ఇది? ఏం జరుగుతుంది? ఈ ఇల్లేంటి? ఈ నీళ్లు మోసుకురావడం ఏంటి? గుడిలో పాటలు పాడడం ఏంటి? ఎందుకు ఇలా ఉన్నారు? ఇద్దరు కలిసి ఏదో ఒక పని చేసుకున్నా ఇంతకన్నా బెటర్గా బతకచ్చు కదా. లేదు ఇబ్బందిగా ఉంటే మేమంతా ఉన్నాంగా, మేం నిన్ను చూసుకుంటాంగా. నువ్వు మాకు భారమా చెప్పు? ఇప్పుడేమైందక్క? మేం బానే ఉన్నాం, మాకెలాంటి ఇబ్బందులు లేవు. ఏదో అతనికి కాస్త హెల్ప్ చేద్దామని గుడిలో పాటలు పాడుతున్నాను. నాకు కూడా ప్రాక్టీస్ పోకుండా ఉంటుంది, కూరగాయలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కంటి ముందు నువ్వు ఎలా ఉన్నావో కనిపిస్తుంటే ఇంకా నువ్వు నటిస్తే ఎలా చెప్పు సంగీత? మేమంతా ఉండగా నువ్వు ఇలా కష్టాల్లో ఉంటే ఎలా చెప్పు? ఈ ఏరియా మొత్తం నాదే. ఆర్డర్ వచ్చేది అయ్యో బావా, మీరనుకుంటున్నట్టు నాకేం పెద్దగా బాధలు లేవు. పెళ్లి చేసుకుని ఒక ఇంటికొచ్చినప్పుడు అక్కడున్న పరిస్థితులకు అలవాటు పడాలి గాని వాటిని ఇబ్బందులు అనుకుంటే ఎలా? హాయ్ చక్రి, ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావా? అడిగేది నిన్నే. నువ్వు తాగేసి వచ్చావా? రోజు తాగడు బావా, ఎప్పుడో ఒకసారి. అవును తాగను. ఎప్పుడైనా వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటే తాగుతాను అంతే. ఇంతకీ ఏం పని చేస్తున్నావు? చెప్పడానికి ఎక్కువ కష్టపడకు. నీ తాగుడు తడబాటు చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వేం పని చేయడం లేదని.
అలా ఏం లేదక్కా, తను పని చేస్తాడు. ప్రేమించాను అన్నా, మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా, తీసుకొచ్చి వేరే కాపురం పెట్టావు, మమ్మల్ని కలవకుండా అడ్డుపడ్డావు. ఎన్ని చేసిన నువ్వు నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవాలని తెలీదా? హ? దానికి తోడు ఈ దిక్కు వల్ల తాగుడు ఒకటి. ఎక్స్క్యూజ్ మీ, నేనేం మీ చెల్లిని కష్టపెట్టడం లేదు. గవర్నమెంట్ మాకు నెల నెల బియ్యం ఇస్తుంది. ఉండడానికి ఇల్లు ఉంది. మీ చెల్లెలు ఎటైనా వెళ్ళాలంటే బస్సులు ఉన్నాయి. ఒక మనిషి బతకడానికి ఎంతకన్నా ఏం కావాలి? నేను బాగానే చూసుకుంటున్నాను. కాకపోతే మీలాగా నాకు ఉద్యోగం లేదు, అంతే, ఏం తేడా లేదు. ఏంటి సంగీత ఇది? నీకేమైనా తెలుస్తుందా అసలు నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో? అక్క, మీరు ఊహించుకుంటున్నట్టు నాకేం పెద్దగా ఇబ్బందులేం లేవు. మనం నాన్న ఉన్నప్పుడు లగ్జరీ కార్లో తిరుగుతూ పెద్ద బంగ్లాలో ఉండేవాళ్ళం. తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. తర్వాత అత్తయ్య వాళ్ళింటికి వచ్చాం. అప్పుడు ఆటోల్లో తిరిగాం. ఇప్పుడు నా పరిస్థితి మారింది, ఇలా ఉన్నాను. ఇలా మారిన పరిస్థితికి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వడం నువ్వే కదక్క నేర్పించావు. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు గాని నేను హ్యాపీగానే ఉన్నానక్క. మీరేం కంగారు పడకండి. నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు అనుకుంటున్నావు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఇంకా అమాయకత్వం కనిపిస్తుంది. నేను మళ్ళీ వస్తాను. అక్క అక్క అక్క, ఇక్కడ చూసింది ఇక్కడే మర్చిపోక అమ్మకి చెప్పకు. బావా, అక్కకి చెప్పు, అమ్మకి విషయం చెప్పొద్దని. సరే, నువ్వు జాగ్రత్త సంగీత. బావా, ఏయ్, డోర్ దేక్. ఏయ్ సంగీత, ఛై, రావే బయటికి. నా చెల్లి జీవితం గురించి ఆలోచించడానికి. నేను సంగీతని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎలా ఉండే సంగీత ఎలా అయిపోయింది?
చూస్తుంటేనే గుండె తరక్కుపోతుంది. అవకాశం దొరికింది కదా అని పెళ్లి చేసుకున్నాడు. నిలదీస్తే ప్రేమించానన్నాడు. తనే నా ప్రాణం అన్నాడు. ఇప్పుడు కనీసం ఒక మనిషిలా కూడా చూడకుండా ఒక బానిసలా మార్చుకున్నాడు. ఆత్మాభిమానం గల సంగీత చివరికి మన దగ్గర అంతా బాగుందని అబద్ధాలు చెప్తుంది. చూస్తున్నా మనకి తెలియడం లేదా అక్కడ ఏది బాగుందో బాలేదో అని. ఆ ఇల్లు, ఆ వాతావరణం చూస్తుంటేనే సంగీత ఎంత బాధపడుతుందో అర్థమవుతుంది. అందుకేనేమో బహుశా గుడిలో మనకి తన గొంతు వినిపించగానే మనకి కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇంటికొస్తాను అని అడిగితే ఎక్కడ తన పరిస్థితి చూసి మనం బాధపడతామో అని ఇష్టం లేనట్టు మాట్లాడింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సంగీత పడుతున్న బాధల గురించి కాదు, ఆ నరకం నుండి ఎలా బయటపడేయాలి అని. ఆ చక్రిగాన్ని చూస్తే పని ఏమీ చేస్తున్నట్లేడు. బద్ధకం వల్ల పని చేయట్లేదా, లేక పని దొరకక పని చేయడం లేదా? ఏది ఏమైనా సరే చక్రికి ఒక పని చూపించి ముందు ఆ ఏరియా నుంచి బయటికి తీసుకురావాలి. అప్పుడు కానీ సంగీతకు కాస్త రిలీఫ్ ఉండదు. అవును సార్, మీరు చెప్పినట్టు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా చూసుకోవాలి? బయటికి వెళ్ళి మూటలు మోసైనా సరే సాయంత్రం అయ్యేసరికి పెళ్ళానికి 3 మల్లెపూలు తీసుకురావాలి. సంగీత కనిపించిందమ్మా. నువ్వు సంగీతం చూసావా? ఎలా ఉంది? ఎక్కడుంటుందంట? అరే ఎలా ఉందంటుంటే సమాధానం చెప్పవేంటి? ఉండడానికి ఇల్లు ఉంది, మీ చెల్లెలు ఎడైనా వెళ్ళాలంటే బస్సులు ఉన్నాయి. నేనిప్పుడే వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి సంగీతం తీసుకొస్తాను.